తండ్రి ముఖాన్ని ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. ఎవరు చూశారు? కుమారుడు చూశారు. కుమారుడికి తెలుసు ఎలా ఉంటాడు తండ్రి, ఖచ్చితంగా ఎలా ఉంటాడు తెలుసు. తండ్రికి తెలుసు కుమారుడు ఎలా ఉంటాడు. మరి అలాగే గొర్రెలు కూడా చూసారంటే పాపాత్ములు, మరి దోషములు కలిగిన మనుషుల్ని ఆయన ఎదిగేటట్టు నా బిడ్డలు అనుకుంటున్నాడు చూసారా. అందుకోసమే ప్రియమైన దేవుడి సంగమా, దీనికి ఒక కండిషన్ చెప్పి ఇలా ఎరగాలి అంటే, మరి ఇలాగా మరి మనుషులు ఆయన హత్తుకొని ముందుకు వెళ్ళాలి అంటే నేను ఒకటి చెప్పాను, ఒక మర్మం చెప్పాను. ఎలా ఉండాలి? ఆయనతో నిత్యము సహవాసం చేయాలి. మర్చిపోకూడదు. ఏం చేయాలి? ఆయనతో నిత్యము సహవాసం చేస్తే ఆయన ఎదుగుతాను, నేను నాకు తెలుసు అని అంటాడు చూసారా. నిబంధన ఉంది అనమాట. మరి ఆ నిబంధనలో మనం ఉండాలి. ఆయనతో నిత్యము ఎరగాలి, ఆయనతో నిత్యము మనం నడవాలి. నడవకుండా ఎలాగంటే ఎరిగేలా ఎలాగంటారు? మనం చేయవలసింది పెద్ద పెద్ద పనులే అట్టక్కర్లేదు, మనం ఏదో పెద్ద పెద్ద కార్యాలు చేయక్కర్లేదు. అన్నీ ఆయన చేశారు. మనం ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. మనం తగ్గించుకోవాలి, మనం వెంబడించాలి, ఆయన వెంబడించాలి. దావీదు అలా చేశాడో మనం చెప్పుకున్నాం చాలాసార్లు. దావీదు అలాగా ఆధారపడినవాడా? సంతోషంలో ఆధారపడినవాడా? కష్టంలో